నా కూతురు రియా ఎన్నో చెడ్డ పనులు చేస్తుంది, అయినా క్షమించి వదిలేస్తా. మారుతుందని చూసా, అయినా మారలేదు. ఏంటి ఇది? ఏంటి బోడి వీడియోలు? నువ్వు అసలు ఆడదానివేనా? కానీ నువ్వే కదా, డౌట్ ఉందా? చెక్ చేసుకో. ఛీ, ఇలా తయారయ్యేవింటే? నువ్వో ఓల్డ్ లేడీ, నేను గోల్డ్ లేడీ. నీకు నాకు ఎలా సెట్ అవుతుంది? పో, పోయి పురాణాలు తిరగేసుకో పో. వెళ్ళు, నేను రెడీ అయి వెళ్ళాలి. ఎక్కడికే? అవన్నీ చెప్పడాలు బామ్మల కాలంలో, ఇప్పుడు కాదు. ఆయన ఏడ్చేస్తున్నావు కాబట్టి చెప్తున్నాను. డబ్బు సంపాదించడానికి. ఓకే? పడుకోనా? కాదు, పడుకోబెట్టి. ఛీ, నేను పడుకుంటేనే కదా నువ్వు చేయనాల్సింది, నేను ఆనాల్సింది. Cheers. వాణ్ణి చూడు ఎలా ఉన్నాడే. వావ్, బాగున్నాడు కదా. వాడి కండల్లో నేను నలిగిపోతే ఎంత బాగుంటుందో. వాడి కండల్లో ఏముందే? ఏం లేదని ఎన్నిసార్లు ప్రూవ్ అయినా నీకు అదే కావాలా? ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఫ్యాంటసీనే. వీడున్న స్పీడ్కి నేను పర్ఫెక్ట్గా సెట్ అవుతా. ఏయ్, వాడిని వదిలేయండి. వాడు నా రేసు గుర్రం. ఏంటి లేట్ అయింది? స్టార్ట్ చేసేసాం నువ్వు రాకముందు. ఏంటి ఏసీ ఆన్ ఉన్నా హాల్ ఏంటి ఇంత వేడిగా ఉంది? మేము 60s వైపు వెళ్లకుండా 16 వైపు రిటర్న్ అవుతున్నాం, అందుకు. 24 hours అయినా హీట్ ఆ మాత్రం జనరేట్ అవుదా? సరే, తగ్గిస్తే పోదా? అందుకే కదా నీకు కాల్ చేసింది. అది విని చూడు, బాగున్నాడా? ఏపీలో చూసి మరి సెలెక్ట్ చేసుకుందాం. నువ్వు తీసుకొస్తే సెలబ్రేట్ చేసుకుందాం. తీసుకో. డన్. డన్. సిరి, అక్కడ పిల్లల బొమ్మల్ని తీసుకెళ్ళి కొనించు. గట్లనే. ప్రసాదం తీసుకొస్తా. ఓకే బేటా, మీరు వెళ్ళండి.
నేనంటే అమ్మాయిని కాబట్టి టెన్షన్ పడ్డం సహజం. నువ్వేంటి మగాడివయ్యుండి అంత దూరం కూర్చున్నావు? అదే ఏంటి కొంపదీసి మీకేమైనా నెర్వస్నెస్ నరాల వీక్నెస్? ఆ, ఆ, అన్- మరి అంటే నేను మ్యారీడ్ అండి. ఓ అవునా, సరే బాయ్. ఆ, ఆ, ఏమండి ఆ, ఆ, అందుకు మీరు నాకు కావాలనిపిస్తుందండి. మరి మీ వైఫ్ తో పర్లేదా? ఐ విల్ మేనేజ్ ఇట్. ఓకేనా? పబ్లిక్ ప్లేస్ లో నో అన్నాను కానీ ప్రైవేట్ ప్లేస్ లో ఎస్ అంటానేమో. మీ ఇంటికి వెళ్దామా? అమ్మో నా వైఫ్. మరి మా ఇంటికి వెళ్దామా? సరేరా. చిలిపి. ఇంత పెద్ద ఇంట్లో నువ్వు ఒక్కదానివే ఉంటావా? లేదు, మా బంధువులు కూడా ఉంటారు. బంధువులు ఉంటే మన ప్రాబ్లం కాదా? వాళ్ళంతా గంగిగోవులు లాంటి వాళ్ళు, ఏం పర్వాలేదు. అవునా? మ్, ఆ, 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 ఏంటిదంతా? వెళ్దాం పదా. నీతో చిన్న పనుందంట, అయ్యాక వెళ్దాం. నాతోనా? ఏం పని? మేడం నేను మీకోసం వచ్చానండి. నన్ను ఇలా బలి చేయండి వీళ్ళందరికీ. మేడం నేను మీకోసం వచ్చానండి. వాడి పని అవుడు. బానే సెట్ చేసావే. ఇంత తొందరగా తీసుకొస్తావని అనుకోలేదు. రియానా మజాగానా? మీరు మామూలుగా నాష్టమవుతుంది. ఎప్పుడు మాట్లాడయ్యా పొద్దున్న లేచేవాడు అన్నారు రాయట. అమ్మా, అయ్యో, అమ్మో, ఎవరికి రావద్దురాని బాధలు దేవుడా. అమ్మా, ఓ, యా అమ్మో, నువ్వు దూరం వెళ్ళు. ఏమైంది దీనికి? నువ్వు దూరం వెళ్ళిపో. చెప్తున్నాను కదా. అమ్మా, అమ్మో, దేవుడా. అమ్మా, ఎవరికి చెప్పుకోలేనురా బాబా. అమ్మో, పోయింది కదా. అందరు కలిసి నా వాళ్ళు ఊనం చేశారు దేవుడా. అమ్మో, ఏంటి ఆలోచిస్తున్నావు? ఆగలేకపోతున్నావా? అవును, ఆగలేకపోతున్నాను. ఆగాగు, ఎందుకంత తొందర? మరి కనీసం ముట్టుకొని కూడా ముట్టుకోలేదు. మన అకౌంట్ లోకి మరో బలి పశువుని యాడ్ చేద్దాం. అదే వేరే లవర్స్ అయితే అన్ని పనులు అయిపోయాయి. అమ్మో, అయితే మన పేరెంట్స్ తో మాట్లాడి వెంటనే పెళ్లి చేసుకుందాం. పద. హలో. హలో, నువ్వు పంపించిన అబ్బాయి కేక. అంత నచ్చాడా? తొందరగా సెట్ చేసి తీసుకురా. ఎంత తొందరగా తీసుకొస్తే అంత డబ్బిస్తాను. ఓకే. ఎక్కడికే? ఎన్నిసార్లు చెప్పాలి నీకు నా విషయాల్లో ఇంటర్ఫియర్ కావద్దని? నేను నీ తల్లినే. జన్మనివ్వడం వరకే నీ పని. ఎలా జీవించాలనేది నా నిర్ణయం. ఇంకొకసారి నా లైఫ్కి అడ్డొస్తే కోర్టులో కేసేస్తాను, గుర్తుంచుకో. అక్క ఏంటక్క ఇది? అమ్మ ఏడుస్తుంది. రే, ముసల్దాని మాటలు విని
నువ్వు కూడా 20లో 60లా తయారయ్యావు. రా బయటికి పోదాం, వండర్ఫుల్ వరల్డ్ ని ఎంజాయ్ చేద్దాం. రావా? మ్హూ. నీ కర్మ. శ్లోకాలు చెప్తుంది, శోకంతో నేర్చుకోపో. నేనైతే ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నా.